ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడైను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ఇస్సాకు నూరంతల ఫలం పొందటానికి గల కారణం ఏంటంటే, అదిగో దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతడికి తోడై ఉండటానికి గల కారణం ఏంటంటే, దేవుడు చెప్పినట్లుగా ఇస్సాకు నడుచుకున్నాడు. ఐగుప్తులోనికి వెళ్ళక నువ్వు గెరారులో నివసించుము అన్నప్పుడు దేవుని మాటకు లోబడి గెరారులో నివసింపగా, గెరారులో దేవునికి లోబడి అదిగో అతడు విత్తనం వేయగా మరి నూరంతల ఫలము ఇస్సాకు పొందినట్లు, క్రమక్రమంగా అభివృద్ధి పొందినట్లు, మిక్కిలి గొప్పవాడైనట్లు మనం చూస్తున్నాం. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనంలో 13-14 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, మనం కూడా ప్రభు ఉండుమన్న చోట ఉందాం. ప్రభు చెప్పినట్లు ఆయన మాట విందాం. ఆయనకు లోబడి నడుచుకుందాం. మనము కూడా నూరంతలుగా ఫలం పొందుదాం. గొప్పవారమగుదాం. మిక్కిలి గొప్పవారమగుదాం. క్రమక్రమముగా అభివృద్ధి పొందుదాం. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ.